ఇవాళ మా గార్డెన్లో పెరిగిన చుక్కకూరని హార్వెస్ట్ చేస్తూ మా మమ్మీతో ఫోన్ మాట్లాడుతుంటే మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చేసే రెసిపీ ఒకటి చెప్పింది. మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ చేసిందంటే అర్థం చేసుకోండి ఎంత పాతకాలం నాటి రెసిపీయో ఇది. ఇదే చుక్కకూర పచ్చడి. చుక్కకూరతో పచ్చడి చేస్తారని నేను ఎప్పుడు వినలేదు, తినలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చాలా ఈజీ. ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని చుక్కకూరని కూడా చక్కగా నీళ్ళన్ని యూజ్ అవుట్ అయ్యి ఎగిరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. చుక్కకూరకి కాడల్లోనే ఎక్కువ పులుపు ఉంటుందంట, సో నేను కాడలు కూడా యాడ్ చేశాను. ఫ్రై అయి చల్లారిన తర్వాత రెండు కలిపి రుబ్బుకోవడమే. మా అమ్మమ్మ వాళ్ళ మమ్మీ రోట్లో రుబ్బేదంట. ఆబ్వియస్లీ అప్పట్లో మిక్సీ లేవు కాబట్టి. మరి మన దగ్గర రోల్ లేదు. నా దగ్గర ఉన్న ఈ చిన్న రోల్లో నేను బ్యాచెస్ కింద రుబ్బాను. రుబ్బుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకుతో పోపు పెట్టుకోవడమే. ఇంగువ కంపల్సరీ. గోంగూర పచ్చడికి సిమిలర్ గా ఉంటుందని చెప్పింది మా మమ్మీ. కానీ ఇది ఇంట్లో హార్వెస్ట్ చేసిన చుక్కకూర వల్ల ఏమో మార్కెట్ లో దానికన్నా చాలా పుల్లగా ఉంది. బట్ యమ్మీ.